కోరాలోకల్ 10 ఏళ్లు నిర్విరామంగా తెలంగాణ గడ్డని పాలించిన వ్యక్తి ఆయన. తెలంగాణ సాధించడానికి చెమట కాదు నెత్తురు చిందించిన వ్యక్తి అతను. అలాంటిది ఇప్పుడు ఆయన పార్టీ పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతిసారి ఓటమి ఆ పార్టీ తలుపుల్నే తడుతోంది. ఆయన ఇంకెవరో కాదు, గులాబీ బాస్ కేసీఆర్. తమిళహెట్టి నుండి ప్రాణహిత చేవేళ్ల తరలింపు, కాళేశ్వరం నిర్మాణం నుంచి మేడిగడ్డ కుంగుబాటు వరకు గులాబీ బాస్ చుట్టూ ఉచ్చు బిగుసుకుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమనే అనిపిస్తుంది. ఇప్పటికే మేడిగడ్డ కుంగుబాటు బీఆర్ఎస్ ను కుంగదీస్తుండగా భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారబోతున్నాయని పార్టీ కేడర్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు కాళేశ్వరంపై కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కాళేశ్వరం నిర్మాణంతో సంబంధం ఉన్న ఈఎన్సీ, ఈఎస్సీ, ఈఈ వరకు నిర్మాణ ఏజెన్సీలను అందరినీ విచారించారు. అయితే వారందరి వేళ్లు కూడా మాజీ సీఎం కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కేసీఆర్ చెప్పినట్టుగానే నడుచుకున్నామని, ఇందులో అంతా కేసీఆర్ అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ తాజాగా విచారణకు హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 11న కేసీఆర్ కూడా విచారణ ఎదుర్కొనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా చెబుతున్న మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. అక్టోబర్ 21, 2023లో ఆ కుంగుబాటు బయటపడింది. దీంతో బ్యారేజ్ లోని 7వ బ్లాక్ 1.5 మీటర్ పాటు భూమిలోకి కుంగుకుపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ కూడా వేసింది. దాంతో అప్పటి నుండి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతూనే ఉంది. రిటైర్డ్ ఈఎన్సీలు, ఇంజనీర్లు, అధికారులు, ఇరిగేషన్ కీలక అధికారులైన ఈఎన్సీలను సైతం విచారించారు. వీరితో పాటే కొందరు ఐఏఎస్లు, మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులను సైతం ఎంక్వైరీ చేశారు. ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నుండి రీడిజైన్ వరకు అన్ని కూడా కేసీఆర్ ఆలోచనలేనని, వాటిని తాము అమలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే తాము అమలు చేశామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లు, డ్రాయింగ్లు, బ్యారేజ్ల స్థలాల మార్పులో గత ప్రభుత్వ పెద్దలు ప్రమేయం ఉన్నట్లే కమిషన్ క్రాస్ ఎగ్జామిన్లో బయటపడింది. గతంలో విచారణకు హాజరైన మాజీ ఈఎన్సీ మురళీధర్ పలు కీలక విషయాలను బయటపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు సిడబ్ల్యూసీలో దాఖలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే మార్పులు చేశామన్నారు. డిజైన్ల ఆమోదంలో తనపై ఎక్స్ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఒత్తిడి చేశారని కమిషన్ ముందు మరో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ డ్యామేజ్ పై ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణతో పాటు ఎన్డీఎస్ఏ తనిఖీలు కూడా చేపట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా క్వాలిటీని చెక్ చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లలోనూ నిర్మాణాత్మకత సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లోని బ్లాక్ 7 కుంగిపోవడం, పిల్లర్లలో పగుళ్లు రావడం, పైపింగ్ కారణంగా నిర్మాణాత్మకత, హైడ్రో మెకానికల్ సమస్యలు తలెత్తడం వంటివి చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఎనర్జీ డిసిపేషన్, స్ట్రక్చర్ దెబ్బతినడం, దిగువన కాంట్రాక్ట్ బ్లాకులు తొలగిపోవడం వంటివి గుర్తించారు. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలోనూ ఇదే తరహాలో నీటి లీకేజ్లు, పైపింగ్ సమస్యలు, కాంట్రాక్ట్ బ్లాకులు దెబ్బతినడం వంటివి కనిపించినట్టు నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది. అంతేకాదు, నిర్మాణంలో భాగస్వాములై మేడిగడ్డ కుంగుబాటుకు కారకులైన 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే వీరిలో 9 మంది ఈ నివేదిక రాకముందే పదవి విరమణ చేశారు. వీరితో పాటు మరో 23 మంది ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది.